తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రచించిన ప్రజల గొంతుక పుస్తకావిష్కరణ కార్యక్రమం స్థానిక విఘ్నేశ్వర ఎస్టేట్లో ఆదివారం జరిగింది. ఈ పుస్తకావిష్కరణ మాజీ ఎమ్మెల్సీ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చిరపల్లి సీతారాములు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఏమాత్రం లేనప్పటికీ తామే పోరాటంలో పాల్గొన్నామంటూ చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిందని, ఆనాడు కమ్యూనిస్టులు వీరోచితమైన పోరాటాలు చేశారని, ఆ పోరాటంలో ఎంతోమంది ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. కానీ బీజేపీ ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందని విమర్శించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ, శాసనసభలో అనేక ప్రజా సమస్యలను లేవనెత్తి వాటి పరిష్కారం కోసం పనిచేసిన రంగారెడ్డి అభినందనీయుడు అన్నారు. 15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సాగించారన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ రాజకీయ వ్యాసాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు. ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు మాట్లాడుతూ, తాను 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఇప్పటికీ రంగన్ననే ఎమ్మెల్యేగా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోకుండా నిరంతరం ప్రజాసేవ కోసం రంగన్న పనిచేస్తున్నారన్నారు. మతతత్వ పార్టీలను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్తో కలిసి రావడం శుభపరిణామం అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే పొత్తులో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో జూలకంటి రంగారెడ్డిని గెలిపిస్తానని హామీ ఇచ్చారు. సిపిఎం దురదృష్టము, రంగన్న గారి అదృష్టం ఏంటంటే ఆయన గెలిచినప్పుడు ఆయన ఒక్కడే గెలిచింది నాకు తెలిసినంత వరకు. అందువల్ల పార్టీ తరఫున ప్రతి అవకాశము రంగన్నకి వచ్చింది మాట్లాడటానికి. మాకు ఆ అదృష్టం లేదు. శాసన మండలిలో సీతారాం గారు కూడా అదే అదృష్టం ఉంది, ప్రతి టాపిక్ మీద మాట్లాడే అదృష్టం ఉంది. సో అలా వచ్చిన వాటిని పుస్తక రూపంలో రచించడం అభినందనీయం. ఎందుకంటే చాలామంది రాజకీయాల్లో ఉన్న వారికి అధ్యయనం చేసే అవకాశము, సమయము, ఆ పరిస్థితి ఉండదు. కానీ రంగారెడ్డి గారిని అభినందించాలి. ఒక అంశాన్ని అధ్యయనం చేయడము, ఆ అధ్యయనం చేసిన దాన్ని రచన రూపంలో పెట్టడము నిజంగా అప్రిషియబుల్. ఎందుకంటే రచన వృత్తి కాదు, మాలాంటి వాళ్ళకి రచన వృత్తి. కూర్చుంటే గంట రేపట్లో 1500 పదాలు రాసి పడేస్తారు. సో రచన వృత్తిగా, రచన ఒక ప్రవృత్తిగా ఉన్నవారు వేరు, రచన ప్రవృత్తిగా లేనప్పుడు కూడా రచించడం మరీ గొప్పతనం. ఎందుకంటే దానికి ఆ సాధన ఉంది. రచన అంటే చాలామంది అనుకుంటారు మేధావి అంటే నా 10 పుస్తకాలు చదివినవాడు మేధావి కాదు, ప్రజల జీవితాలను చదివినవాడు నిజమైన మేధావి. అందువల్ల రంగన్న గారికి అవకాశం, అధ్యయనం చేసే అవకాశం ప్రజా జీవితం ఇచ్చింది, రాజకీయ జీవితం ఇచ్చింది. నాకు ఇంకొక సంతోషం ఏంటంటే కమ్యూనిస్టు నాయకులపైన ఒక విమర్శ ఉంటుంది. వీరు బాగా సిద్ధాంత నిబద్ధత, రాజకీయ నిబద్ధత కలిగిన వాళ్ళు కనుక విస్తృత రాజకీయ సంబంధాలు కలిగి ఉండదు అని. కానీ రంగన్న గారు రాజకీయ సైద్ధాంతిక నిబద్ధత గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని దశాబ్దాలైనా ఇవాళ ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి. నాకు టీవీ డిబేట్లో పోతే టెన్షన్ పెరుగుతుంది. అలానా పార్టీ అంటే కాదు, నేను ఇప్పుడు వేరే పార్టీ అంటారు. సో ఆ పార్టీ మారిందని మాకు తెలియక పాత పార్టీ అంటే గొడవ కోపాలు కూడా వస్తాయి. సో ఇదొక పెద్ద ఛాలెంజ్. ఓ నాయకుడు TV5లో లైవ్లో ఉన్నాడు, నేను ఫోన్ ఇన్లో ఉన్నా. ఆయన టీడీపీ నాయకుడు. అప్పటి వరకు టీడీపీ నాయకుడే ఇలా ఎలా బీజేపీకి మద్దతు ఇస్తారని లేస్తారని ఆల్రెడీ బీజేపీ అయిన సార్. సో అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితుల్లో రంగన్న గారు దశాబ్దాల పాటు ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి గెలిచినా ఓడినా, అవకాశం వచ్చినా రాకపోయినా సిపిఐఎం నాయకుడిగా ఉండడం ప్రత్యేకత.
కానీ ఈ వేదిక పైన చూస్తే ఆయనతో గతంలో పోటీ చేసిన వారు ఉన్నారు, పోటీ చేయబోతున్న వారు కూడా ఉన్నారు. ఇదేం విచిత్రమో అర్థం కాదు. సో నేను పోటీ చేయనని అంటున్న వారు కూడా ఉన్నారు అవసరం వస్తే. సో ఇదొక ప్రత్యేకత. ఇంత విస్తృత వ్యక్తిగత సంబంధాలు రాజకీయాలకు అతీతంగా, రాజకీయాల్లో పోటీలు ఉంటాయి, రాజకీయాల్లో సిద్ధాంతాలు ఉంటాయి, పోటీలు ఉంటాయి. కానీ అదే సమయంలో ఆ రాజకీయ సంబంధాలకు అడ్డంకి మానవ సంబంధాలు ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇవాళ ఇన్ని రకాల రాజకీయ అభిప్రాయాలు కలిగిన వారు, రంగన్నతో తీవ్రంగా విభేదించేవారు కూడా ఈ వేదిక పైన ఇంత ఆత్మీయంగా వచ్చానంటే అది రంగన్న గారి వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం లేదు వీళ్ళందరికీ. సో ఎందుకు వచ్చారంటే ఆయన మీద అభిమానంతో వచ్చారు. ఆయన ప్రజా జీవితంలో ఆయన చేసిన కృషికి పట్ల ఉన్న గౌరవంతో వచ్చారు. రాజ్యాంగ రీత్యా చీఫ్ మినిస్టర్ విల్ బీ ఇన్ ద ఆఫీస్ యాజ్ లాంగ్ యాజ్ హి ఎంజాయ్స్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నర్. ప్లెజర్ ఆఫ్ గవర్నర్ కదా అని రేపు పొద్దున పొమ్మని రాదు, అది మరి వేరే విషయం అది. సో అందువల్ల అలాంటి గవర్నర్ ఏమనాలి సెప్టెంబర్ 17 ఆమె ప్రభుత్వం ఏమన్నదో అదే అమనాలి న్యాయంగా అయితే. కానీ ఆమె ప్రభుత్వం అన్నదానికి భిన్నంగా ఆమె పూర్వాశ్రమంలో తన పార్టీ ఏమంటుందో అదంటారు. సో ఇంతకన్నా రాజ్యాంగ ఉల్లంఘన ఇంకోటి ఉండదు. ఎందుకంటే సెప్టెంబర్ 17 ఏంటి? ఎవరు విమోచన దినం అంటారు, కొంతమంది విద్రోహ దినం అనే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది విలీన దినం, లేదా ఇప్పుడు తెలంగాణ జాతీయ సమైక్యతా దినం. ఈ పేరులో ఏముంది అని అనొచ్చు చాలా మంది. కానీ పేరులో భావన ఉంటుంది, పేరులో ఒక ఆలోచన ఉంటుంది, పేరులో ఒక సైద్ధాంతిక దృక్పథం ఉంటుంది, పేరులో చరిత్రను చూసే విధానం ఉంటుంది. మరి ఏమిటి ఈరోజుకి ఏం ప్రత్యేకత లేదా? అసలు సెప్టెంబర్ 17 నిజంగానే విమోచన దినం కాదా? ఎవరిని విమోచన జరిపించారు? ఎవరి విముక్తి జరిగింది? నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి జరిగిందా? నిజంగా నిజాం నిరంకుశ పాలన పైన విముక్తి కొరకే పోలీస్ యాక్షన్ జరిగిందా? ఇప్పటికి ఒక సిద్ధాంతం ఏం చెప్తారంటే, సర్దార్ పటేల్ సైన్యాలే పంపించకపోతే హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ భారతదేశంలో విలీనం అయ్యేది కాదు, నిజాం నవాబు ఉండేవాడు కాదు అని. కానీ జరిగింది ఏంటి? సెప్టెంబర్ 17న సర్దార్ పటేల్ సైన్యాలను పంపి నిజాం తీసుకొని తర్వాత అదే నిజాంను రాజ్ ప్రముఖ్గా నియమించాడు. ఎప్పటిదాకా రాజ్ ప్రముఖ్గా ఉన్నాడు? 1956 దాకా నిజామే రాజ్ ప్రముఖ్గా ఉన్నాడు, నిజాం గవర్నర్గా ఉన్నాడు. మరి నిజాం నిరంకుశ పాలన నుంచి విమోచనకే సెప్టెంబర్ 17 జరిగి ఉంటే మళ్ళీ నిజాం ఏ రకంగా గవర్నర్గా ఉన్నాడు? సర్దార్ పటేల్ ఎందుకు నిజాంను గవర్నర్గా నిలబెట్టాడు? ఇక్కడ ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. ఇవాళ ఇక్కడ ఒక పార్టీగా రంగన్న అనే పదానికి అసలు ఆయన గురించి నేను చెప్పడం కూడా తక్కువ, ఎందుకంటే చెప్పకూడదు. ఎందుకంటే రంగన్నే. నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా నన్ను భాస్కర్ అన్న అనదు. నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా భాస్కర్ అన్న అన్నాను. ఆయనకన్నా మంచి మెజారిటీ 30,000 మెజారిటీ ఇచ్చారు, కానీ నన్ను భాస్కర్ అన్న అన్నాను. కానీ ఆ రంగన్న అనేది రంగన్నకే చెందింది, కానీ ఆయన ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా నేను చాలా దగ్గర నుంచి చూసిన వాడిని. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో అనుకోకుండా బిఎన్ రెడ్డి గారు, మనం తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్లో కానీ అలయన్స్లు ఎక్కువ ఉండేవి కాబట్టి నేను కూడా ఎక్కువ ప్రధాన పాత్ర పోషించేవాడు. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, అప్పుడున్న మరి గట్టుకుప్పల రామరెడ్డి గారు అందరితో కూడా ఈ సంబంధాలు ఎక్కువ ఉండేవి. కాబట్టి నాకు 79 నుంచి దగ్గర పరిచయం నాకు, ఎందుకంటే నాకు బాగా గుర్తున్నాను. ఎందుకంటే అప్పుడు యూరియా, నాకు ఇప్పటికీ రంగారెడ్డి గారి గురించి తెలిసిన యూరియా 350 రూపాయలు అమ్మేది బ్లాక్లో. ఆయన ఫైటింగ్ చేస్తుంటే నాకు అప్పుడు తెలిసింది ఈ రంగారెడ్డి గారు రైతుల గురించి యూరియా బ్లాక్లో నమ్మితే పట్టుకొని ఇది చేస్తా అని. ఒకరోజు నాకు నిడవూరులో అన్ఎక్స్పెక్టెడ్గా, ఆయన గుర్తుందో లేదు కానీ నాకు బాగా ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ గుర్తుంది. ఎందుకంటే అక్కడ బ్లాక్లో అమ్ముతుంది షాప్లో. ఎమ్మెల్యేగా మరి అలా ఏఆర్ఎం ప్రాజెక్టు కానీ, సొరంగం ప్రాజెక్టు మీద కానీ, ఇరిగేషన్ మీద ఆయన మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడిన తీరు చాలా గొప్పది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు మాట్లాడబట్టే అప్పుడున్న ప్రభుత్వాలు ఇది చేయకపోతే మనకు తప్పదు, ఇది చేయాలి, లేకపోతే వీళ్ళంతా నిలబెడతారు అనే భయంతో దీంతో అవన్నీ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో కానీ, మన తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ
అవన్నీ వాళ్ళు చేయబట్టి ఆ రోజు ఆమె గట్టిగా అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళ గొంతుగా వినిపించబట్టే అవన్నీ కూడా మొదలై మన తెలంగాణ ఇక్కడ మన నల్గొండ జిల్లాకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇరిగేషన్లో మరి అద్భుతమైన ప్రగతి సాధించడానికి వీలైందని కూడా మనం చేస్తాం. చాలామంది చెప్తారు మేము తెచ్చినాం అంటారు, నువ్వు తేలే తెప్పించరు వాళ్ళు, అది గ్రహించాలి. ఒకటి కూడా ఆమె స్వలాభానికో లేకపోతే ఆయన వ్యక్తిగత గొప్పతనానికో ఇది మాట్లాడినట్టు లేదు దీంట్లో. ఎందుకంటే ఈ సమాజ బాగోగులకి లేకపోతే ఇది యొక్క తెలంగాణ రాష్ట్ర బాగోగులకి ఈ ఇదిలో ఉన్నది. కానీ 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా ఆయన ఒక స్పీచ్ ఉన్నది దీంట్లో చాలా బ్రహ్మాండంగా ఉంది. 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా ఆయన దాంట్లో అసెంబ్లీలో సభ్యుడు కావాలి. ఎందుకంటే ఇవన్నీ తప్పనిసరిగా ఒకసారి మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు, మన వాళ్ళు అందరూ కూడా ఇది చదవమనండి. ఎందుకంటే చాలా సబ్జెక్ట్ దీని మీద చాలా సబ్జెక్ట్ సమగ్రంగా ఉన్నది, చదవటం చాలా పెద్ద వాళ్ళకు కూడా అవసరం. దేశం కోసం రాష్ట్రం కోసం అన్ని చేస్తున్నారు. చేసినప్పుడు మన పదవి మనకే ముఖ్య, నా ఎమ్మెల్యే పదవి కోసం కాదు కదా. నువ్వు నిర్ణయం చేసిన తర్వాత నువ్వు నిర్ణయం చేసినావు, నేను దాన్ని ఉపయోగ చేసినట్టే నేను నాయకుడిని. మళ్ళీ వచ్చే సీటీ యోగంలో గొప్పతనం కాదు సార్, వాళ్ళు గెలిపించే దాంట్లో కూడా మన పదాలు పాత్ర ఉండాలి. అప్పుడు మన యొక్క గొప్పతనాన్ని మన పార్టీ యొక్క విలువ ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రేపు నేను చూచే దాచుకుంటే అసలు జరిగితే బట్టి నేను తప్పనిసరిగా మరి మీ పార్టీ నిర్ణయం ఏదైనా ఉండే కానీ నేనైతే తప్పనిసరిగా రంగానికి ఇక్కడ ఎవరికి గెలవలేవండి. అది కూడా మీరు ఎవరైనా అనుకున్నా కూడా గెలవలేదు, అలయన్స్ వచ్చినా కూడా గెలిపిస్తాను, ఇబ్బంది ఏమి అసలు దానికి వెనకపోయేది లేదు. ఇంజనీర్ కూడా అలవ చేస్తాను. ఆనాడు నేను తెలుగుదేశం పార్టీలో ఉండేవాడిని, వారు సిపిఎం పార్టీలో ఉండేవాడు. ఆ 2 పార్టీల మధ్య పొత్తు ఉండటం వలన, అది కూడా చాలా రోజులు పొత్తులు నడిచిన కారణం వలన నాకు వారితో సాన్నిహిత్యం కూడా పెరిగింది. నేను రంగారెడ్డి గారంటే ఎవరో కూడా నేను తెలుసుకోగలిగాను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రంగారెడ్డి అనే పేరుని ఆయన తల్లిదండ్రులు పెట్టారేమో కానీ ప్రజలందరూ ఇచ్చిన పేరు, ప్రజలందరూ పలికే పేరు రంగన్న మాత్రమే. ప్రజానాయకులు అంటే అలా ఉండాలి. ప్రజలు తమ హృదయంలో దాచుకునేవారే నిజమైన ప్రజానాయకులు అంటారు. ఈరోజు మనం చాలాసార్లు వింటుంటాం, ఏమని వింటుంటాం, రాజకీయాల్లో ఎప్పటికీ శత్రుత్వం మిత్రుత్వం ఎప్పుడూ ఉండదు, ఏ రోజు ఆ రోజు మారిపోతుందంట. అవును, మారిపోకేమవుతుంది, ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో ప్రతిరోజు మారుతూనే ఉంటుంది. పెట్టుబడిదారుడు ఎప్పుడు ఒక కమ్యూనిస్ట్ రాజ్యం రావాలని మాత్రం కోరుకోడు, తాను అటువైపే కొట్టుకుపోతుంటాడు. ఎప్పుడు ఏనాటికైనా సరే నేను ఇప్పుడు ఉన్న ఈ రాజకీయ పార్టీలని, ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీని నేను కోరుకునేది ఏమిటంటే తప్పనిసరిగా ఈ పెట్టుబడిదారీ పార్టీలని గమనిస్తూనే ఉండండి. నేను అటువంటి పార్టీకి చెందిన ఉండినా నాకు తెలుసు ఎవరు నిజాయితీతో మాట్లాడతారో, ఎవరు నిజాయితీగా ప్రవర్తిస్తారో, ఎవరికి నిజంగా పేద ప్రజల మీద ఇష్టం ఉంటుందో నాకు అర్థమైంది. కాబట్టి నేను చెప్తున్నాను, రంగారెడ్డి లాంటి నాయకులు, నేను అనేది సంఖ్యలో రావాలని కాదు, వాళ్ళలాంటి నాయకులు మరింత మంది రావాలంటే ఇప్పటికిప్పుడని కాదు, చాలా సుదూరంగా కనిపిస్తూ ఉంది ఈ అటువంటి రాజ్యం రావడానికి. దానికోసం ప్రతిసారి అటువంటి భావాలు ఉన్న వాళ్ళు రావాలి. 5 సంవత్సరాల పాటు శాసనసభాపక్ష నాయకునిగా, ఒక 5 సంవత్సరాల పాటు ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్గా, మొత్తం 20 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా తన ప్రస్థానం కొనసాగింది. ఇక 45 సంవత్సరాలు ప్రజా ఉద్యమకారునిగా, ప్రజల మనిషిగా, రంగన్నగా తన ప్రస్థానం కొనసాగుతూనే ఉన్నది. ముందుగా నేను పుస్తకం గురించి మాట్లాడతాను. పుస్తకంలో 24 వ్యాసాలు ఉన్నాయి. అందులో రంగన్న మాట చెప్తూ, చేత చేస్తూ, ప్రజలను కదిలిస్తూ ఉద్యమకారులుగా ఉన్నారు కాబట్టి కలం పట్టాలనే ఆలోచన సమయం తక్కువ కాబట్టి తన కలం 2016 నుంచే పట్టినట్టు నాకు తెలుసు. ఎందుకంటే ఆ రాసిన 24 వ్యాసాలు కూడా 2016 నుంచి ఇప్పటి వరకు రాసినాయి. ఆ 24 వ్యాసాలలో 22 వ్యాసాలు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏ రకంగా ఉన్నాయి, వాటిని ఎట్లా మార్పు చేయాలి, ప్రజల అభ్యుదయ కొరకు ఏం చేస్తే బాగుంటుంది, అది రైస్ మిల్లుల మూత కావచ్చు,
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం మన దామర్చల్లో నిర్మాణం కావచ్చు, కోవిడ్ సందర్భంగా తీసుకుంటున్న చర్యలు ఏ రకంగా సరైన రీతిలో లేవనేది కావచ్చు. అలా 22 వ్యాసాలు అసలు బడ్జెట్ ఎవరి కొరకు, జనుల కొరకి బడ్జెట్ పనిచేస్తలేదనేది కానీ ఇట్లా 22 వ్యాసాలు రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల సమస్యలపై రాస్తారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ఎందుకు పూర్తి కాలేదు, పూర్తి చేసేందుకు ఏం చేయాలనేది. ఒక 2 వ్యాసాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం, అంటే కరోనా సందర్భంగా చప్పట్లు కొడితే సరిపోదు, దీపాలు ముట్టిస్తే సరిపోదు, లేదు ఇంకోటి ప్లేట్లు కొడితే సరిపోదు అని చెప్పి రాసినది ఒక వ్యాసం ఉంది. ఇంకొక వ్యాసం రాజ్యాంగం ఎలా మోసం అయిపోతుంది, మోడీ ఎలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు, రాజ్యాంగ మూలాలను నాశనం చేస్తుందనేది ఇంకొక వ్యాసం రాశారు. మాట్లాడతాడు ఆయన భాషలో, ఆ భాషలోనే ఆ పదాలు ఉన్నాయి. ఆయన రాసినటువంటి అంకెలు సంఖ్యలు మొత్తం కూడా మన కమ్యూనిస్టులకు అనర్గళంగా మాట్లాడటానికి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారు, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వాలు వీళ్ళకి ఏం చేస్తూ ఉన్నారు, వాగ్దానాలు ఏం చేస్తూ ఉన్నారు, ఏమి అమలు చేయట్లేదు అనేది స్పష్టంగా అందులో పొందుపరిచాడు. ఈ బుక్ను కూడా తీసుకొని మన శ్రేణులకే కాదు, ముఖ్యంగా యువతరానికి అందించాల్సిన అవసరం ఉంది. ప్రజల గొంతుక, ఆ బుక్ పేరు ప్రజల గొంతుక. ప్రజల సమస్యలు తీసుకొని అసెంబ్లీలో పోరాటం చేసినటువంటి వ్యక్తి, బయట పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఇవి యువతరం చదివినట్లయితే అన్ని తరాలకు, అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బుక్ ఉంది. కాబట్టి యువతరానికి కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ యొక్క ఆలోచన సరళి మారడానికి అవకాశం ఉంటుంది ఈ బుక్ చదువుకునేది నాకున్నటువంటి ఒపీనియన్. స్వరాజ్యం గారు మాట్లాడేటప్పుడు, స్వరాజ్యం గారు మీరు ఏం చదువుకున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, ఏ పుస్తకాలు చదువుతారు మీరు అని చాలామంది అడిగేవారట. నేను పుస్తకాలు చదవను, ప్రజలు చదువుతాను, ప్రజలే నా పుస్తకాలు అని చెప్పారు. అట్లా రంగన్న గారు కూడా ప్రజల్ని నమిలాడు, ప్రజల సమస్యల్ని నమిలేశాడు కాబట్టి, అధ్యయనం చేశాడు కాబట్టి ఆ అనుభవంతో ప్రజల సమస్యల మీద రాయగలిగాడు. అంత పట్టు సాధించినటువంటి వ్యక్తి రంగన్నని నేను గొప్పగా చెప్పుకోగలను. ఎక్కడున్నా కానీ రంగన్న అంటే అందరికీ అన్న. ఇప్పుడు ఇందాక మళ్ళీ లక్ష్మణ్ గారు మాట్లాడినట్టు అందరూ వాడు ఏ ఒక్క పార్టీని లేదా ఒక సిపిఎంని, నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీని చూసే నాయకుడు కాదు, విప్లవ ఉద్యమ నాయకుడు. మరి పోరాటాల నాయకుడికి మరి వచ్చే అవకాశాలన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా ఉపయోగించుకొని రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలలో అన్నని ముందుకు తీసుకుపోవడంలో కానీ మనందరం కూడా సహకరించాలని అన్నకు మరి విప్లవ అభినందనలు తెలియజేస్తున్నది. అసెంబ్లీకి వెళ్ళాలి, అధ్యక్ష అనాలి. నిజానికి వాళ్ళ అసెంబ్లీలో ఉన్న వాళ్ళంతా కూడా అట్లాంటి దరిద్రులే. ఎవడన్నా ఒక్కడు ఇట్లాంటి పుస్తకాలు వేసుకోగలిగిన వాడు ఉన్నాడా ఈ దేశంలో? ఎవడి వల్ల కాదు. ఇవాళ ఎవడన్నా అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు ఉంటే పందులు కుక్కలను తిట్టుకోవడం తప్పిస్తే ప్రజలకు సంబంధించి 4 మాటల్ని రాయగలిగే అంత. నిజానికి గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఎంఫిల్ స్టూడెంట్ ఒక పిహెచ్డి పట్టా ఎంతనో ఒక అసెంబ్లీలో పనిచేసిన శాసనసభ్యుడికి ఇంత గౌరవించదగ్గది మామూలు విషయం కాదు. ఇంకా అన్న మొత్తం రాయలేదు కానీ అసెంబ్లీలో మాట్లాడటం అనేది మామూలుగా ఉండదు. అది ఎంత అంటే ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల మీద స్పందన ఉండగలిగినప్పుడే మాట్లాడగలుగుతారు. మనకు ఒక పార్లమెంట్ ఆయన ఉండే, బెస్ట్ పార్లమెంటేరియన్ ఆయన పుస్తకం వేస్తుంటాం, అలా 4 వాక్యాలు కూడా ప్రజలకు సంబంధించినవి ఉండవు. ఆయన పెద్ద బెస్ట్ పార్లమెంటేరియన్. మళ్ళా ఎందుకు తొక్కలో వీళ్ళంతా కూడా ప్రజలకు సంబంధం లేని వాళ్ళంతా కూడా జైళ్ళల్లో ఉండవలసిన వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో వచ్చి మనకి స్థితి తీసుకొచ్చారు. అది కరెక్ట్ కాదు. ఇట్లాంటి వాళ్ళు ఉండటం వల్ల ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం జరుగుతుంది అనేది ఇది ఒక చరిత్ర. రంగన్న ఇగోను చంపుకున్న వ్యక్తి, రంగన్న ఇగోను జయించిన వ్యక్తి కాబట్టే అందరి మనిషి అయింది రంగన్న. ఇట్లాంటి వ్యక్తుల వల్లనే
సామూహిక చైతన్యాన్ని పొందడం వల్లనే ఇవాళ ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నారు, ఓ ఆదర్శవంతమైన కమ్యూనిస్ట్గా బ్రతకదలుచుకున్నారు. ఈ పుస్తకం, ఈ రోజు వచ్చిన పుస్తకం ఎప్పుడూ రావాల్సి ఉండే. నిజంగా వ్యక్తిత్వం లేకపోతే అసెంబ్లీలో నిన్ననే కదా నువ్వు ఎలక్ట్ అయింది, అప్పుడే కంట్రోల్ చేస్తున్నది డిప్యూటీ స్పీకర్ ఎట్లా అనగలిగిండు రంగన్న? నేను ఇవాళ చెప్తున్నాను, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులు చాలా కొద్ది మంది. ఎప్పుడు ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తుల్లో చాలా మంది ఉద్యమంలో భాగస్వామ్యం కాని వ్యక్తులే. అయినా తెలంగాణ సోయి అనేది ఒకటి ఉండాలి, సమాజం యొక్క సోయి అనేది ఒకటి ఉండాలి. ఆ సమాజం యొక్క సోయి లేకపోతే ఏమైందో తెలుసు. ఏమైందో ముందుగా చెప్పాలి అంటే, ఇందులో ఒక అద్భుతమైన 2-3 టాపిక్స్ ఉన్నాయి. టైం లేదు కానీ గుర్తు చేస్తాను. టీఎంసీల లెక్క తెలుసు, క్యూసెక్ల లెక్క తెలుసు, నీళ్ళ లెక్క తెలుసు, బృహస్పతి ట్రిబ్యునల్ తెలుసు, బజావత్ ట్రిబ్యునల్ తెలుసు. ఒక కమ్యూనిస్టుగా ఎంత అవగాహన ఉండాలో సమస్యల పట్ల అంత అవగాహన రంగనకు. తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి అలా ఎన్నికైనటువంటి వ్యక్తులకు తెలంగాణ సెన్స్ లేదు. ఇవాళ అనుభవ జ్ఞానం ద్వారా పైకి వచ్చారు. ఇప్పుడు మనందరి మన్ననలను పొందుతున్నారు. ఈ పుస్తకం ఆ అనుభవ జ్ఞానానికి ప్రతీక. ఈ పుస్తకంలో చాలా అంశాలు నేను కూడా చూశాను. దాంట్లో ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏం చేయాలనే విషయం రాశాడు. మాకు ఉన్న దోస్తాన చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. రంగారెడ్డి గారు అని పిలవడం కంటే రంగన్న గారు అని పిలవడంలో మాకు సంతోషం ఉండదు. రంగన్న అంటే ఒక అభిమానం, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత. మాకేదైనా కానీ ఎన్ని గంటలకు రాత్ర పగలు ఏ అవసరం వచ్చినా కానీ ఫోన్ చేస్తే రంగన్న గారు లిఫ్ట్ చేస్తారు. తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తున్న సమయం. మరి ఇక్కడ కూర్చున్న మన పాండు కానీ చాలామంది మాకు దండలేసిన వాళ్ళు, చెప్పులు దండలేసిన వాళ్ళు. అంటే వాళ్ళు వేరే ఉద్దేశం కాదు. టమాటాలు, కోడిగుడ్లు, రోజు నాకు దిష్టి బొమ్మలు ఇవన్నీ చేసిన వాళ్ళే. అంటే నా మీద వ్యక్తిగతం కాదు, అందరూ తెలంగాణకి చేయండి, రంగాన్ని ఎందుకు చేయాలి, మీరు కూడా అంటే పోయేది కదా అన్నట్టు ఉన్నారు. అప్పుడు అయ్యా మా అభిప్రాయాలు మాకు ఉంటాయి, మేము పార్టీలో చెప్పుకుంటాం, కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు. క్రమంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు, మేము అర్థం చేసుకున్నాం. అసెంబ్లీలో కూడా చాలా జాగ్రత్తగా తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ అయ్యొద్దని చెప్పలేదు. మా అభిప్రాయాలు మేము చెప్తున్నాం, మీరు ఏం చేస్తారో చేయండి అనే పద్ధతిలో మాట్లాడటం అనేది జరిగింది. మా పార్టీ కార్యకర్తలు, ఉద్యమం తర్వాత మేము నిబద్ధతతోటి పనిచేయటం వల్ల, ప్రజల్లో నేర్చుకోవటం వల్ల, ఈ ఎర్రజెండ ద్వారా ఉద్యమాల ద్వారానే అన్నీ నేర్చుకొని ఈ స్థాయికి రావడం అనేది జరిగింది. సరే, ఇక ముందు కూడా పదవులనే మధ్యలో వస్తుంటే కొన్ని పదవుల కూడా కాదు మనం పనిచేసేది. పదవులు అనేది ఒక పార్ట్. ఆ పదవులు, ఆ ఆయుధం మన చేతికి వచ్చినప్పుడు దాన్ని కూడా ఉపయోగించి ఇంకా కొన్ని అదనంగా పనులు చేస్తాం. అదే సర్వస్వం అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే అది తప్పదు. అదొక ఆయుధంగా మన చేతికి వచ్చినప్పుడు దాన్ని కూడా ఉపయోగించి 4 ఎక్కువ పనులు చేయడానికి, ప్రజల వాయిస్ వినిపించడానికి దాన్ని ఉపయోగిస్తాం. అంతే తప్ప దాని ద్వారానే అన్ని సాధ్యమైంది అనేది కాదు. పదవులు ఉన్నా లేకపోయినా మా జీవితం అంతా కూడా మా ఆరోగ్యం సహకరించినంత కాలం, మానసికంగా ఆరోగ్యంగా మేము సహకరించినంత కాలం ఈ ఎజెండా, ఈ ఉద్యమాలను నిలిపేసాం. మా జెండా ఇదే, మా ఎజెండా ఇదే. ప్రజా ఉద్యమాలు నడిపిస్తాం. ప్రజలందరికీ న్యాయం జరిగే సమాజం, సమసమాజం వచ్చేంత వరకు చివరి దాకా ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడి ముందుకు సాగిస్తాం తప్ప మరొకటి కాదు. ఆ రకమైనటువంటి ఒక ఆలోచనతోటే మేమంతా కూడా సాగుతా ఉన్నాం.